వేలకు వేలు ఖర్చు పెట్టి చేసే బర్త్డేస్ కంటే, లేదు అంటే చాలా ఖరీదైన రెస్టారెంట్లో చేసేటువంటి పార్టీస్ కంటే కూడా ఇది చాలా బాగుంటుందండి. అనుభూతి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఉన్న వాటితోనేనండి, లేని వాటిని తీసుకొచ్చి అయితే పెట్టలేం కదా. అలాగని ఎక్కువ బడ్జెట్ కూడా కాదండి, చాలా తక్కువ బడ్జెటే. నేను అప్పుడప్పుడు కలెక్ట్ చేసినటువంటి బడ్జెట్తోనే ఇలా పెడతానండి. మా హస్బెండ్ బర్త్డేకి ఇలా సర్ప్రైజ్ పార్టీ చేస్తాను. ఓన్లీ సర్ప్రైజ్ అనే కాదండి, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ కనుక పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటామండి. అంటే కొన్ని వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. అలాంటి డిస్టర్బెన్సెస్ అవి రాకుండా ఉంటాయండి. అండ్ ఇక్కడ నేను థీమ్ సెలెక్ట్ చేసుకుంటానండి క్యాండిల్ లైట్ డిన్నర్కి. ఒక 2-3 కలర్స్ అనుకుంటాను. మొత్తం రూమ్ అంతా కూడా అవే కలర్స్తో బెడ్షీట్స్, కర్టెన్స్ ఉండేటట్టు చూసుకుంటాను. నెక్స్ట్ మాకు ఇష్టమైనటువంటి డిన్నర్ ప్రిపేర్ చేస్తామండి. ఇది బర్త్డే కాబట్టి ఆయనకి ఇష్టమైన డిన్నర్ ప్రిపేర్ చేశాను. ఇన్ని రకాలు పెట్టుకోవాలని రూల్ ఏం లేదండి. మనకి ఇష్టం అనుకుంటే 1 or 2 పెట్టుకున్నా సరిపోతుంది. అయితే బర్త్డే కదా, కొంచెం స్పెషల్గా ఉండాలి కాబట్టి. అండ్ మా హస్బెండ్ బర్త్డే కార్తీక మాసంలో వస్తుందండి. అందుకోసం అన్నీ వెజ్జే ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ ఫ్లవర్స్ని ప్రిఫర్ చేస్తానండి. అండ్ కూల్ డ్రింక్ ప్లేస్లో జ్యూస్ని రీప్లేస్ చేస్తానండి. అన్నీ కూడా మ్యాక్సిమమ్ ఇంట్లో తయారు చేసినవే ప్రిఫర్ చేస్తానండి. అవుట్ సైడ్ ఫుడ్ అంత పెద్దగా ప్రిఫర్ చేయను. వీలు కుదరలేని వాళ్ళు ఇలా చేసుకున్నా ప్రాబ్లం లేదండి, ఆర్డర్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇటు వచ్చి మనం పీస్ఫుల్ టైం స్పెండ్ చేయడమే ఇంపార్టెంట్ కదండి. బర్త్డే కాబట్టి ఇలా కేక్, ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే మాత్రం అలాగని ఏమో వేలకు వేలేం ఖర్చు పెట్టానండి. నాటు గులాబీలను అయితే ప్రిఫర్ చేస్తాను. ఇవైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. ఇవన్నీ ఒక రూమ్లో ఇలా బంధించినట్టు ఉంటాయి కదండి. స్మెల్ అయితే ఎంత బాగుంటుందో చెప్పలేమండి. మంచిగా అంటే మనం మంచి ఫీల్ వస్తుందండి. క్వాలిటీ టైం అంటారు కదండి, ఆ క్వాలిటీ టైం అయితే ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. చాలా బాగుంటుందండి. అండ్ టీవీలో ఒక మంచి మూవీ పెట్టుకొని మ్యూజిక్ వినుకుంటూ టీవీ చూసుకుంటూ, మనకు నచ్చితే మ్యూజిక్ పెట్టుకుంటామండి. లేదంటే మంచి మూవీ పెట్టుకొని డిన్నర్ చేస్తూ ఇలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదండి.